అమ్మా. సో నెక్స్ట్ multiple access techniques has applied to wireless communications. సో ఎన్ని విధాలుగా మల్టిపుల్ యాక్సెస్ అని ఉంది. సో చాలా మంది ఒకేసారి యాక్సెస్ అయ్యే విధంగా. మల్టిపుల్ అంటే చాలా, యాక్సెస్ అంటే ఇన్ఫర్మేషన్ని గెయిన్ చేయడం. అదే ఇప్పుడు గూగుల్లో ఏమైనా సెర్చ్ చేస్తే సంథింగ్ టైప్ చేస్తారు. సో క్వాంటమ్ మెకానిక్స్ అని టైప్ చేస్తారు. సో అప్పుడు మీకు క్వాంటమ్ మెకానిక్స్కి అది కాసేపు స్క్రాల్ అయ్యి వచ్చేస్తుంది మీకు ఆ వెబ్సైట్ నుంచి క్వాంటమ్ మెకానిక్స్కి రిలేటెడ్ డీటెయిల్స్. సో అది ఏ బ్రాంచ్, ఫిజిక్స్కి రిలేటెడ్, సో అవన్నీ వచ్చేస్తాయి మనకు డీటెయిల్స్ స్క్రాల్ చేస్తే. సో అదేవిధంగా యూట్యూబ్లో కానీ ఏమన్నా ఆప్టికల్ ఫైబర్స్ అని స్క్రాల్ చేస్తే దానికి రిలేటెడ్ వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి మనకి. సో మళ్ళీ అది క్లిక్ చేస్తే మనకు ఆ వీడియోస్ అనేది వస్తాయి. సో అంటే ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయడం, దాన్ని అంటే పొందడం, ఆ ఇన్ఫర్మేషన్ని గెయిన్ చేసుకోవడం. సో మల్టిపుల్ యాక్సెస్ టెక్నిక్స్. మల్టిపుల్ యాక్సెస్ అంటే అట్ ఏ టైం ఎక్కువ మంది, అంటే ఎక్కువ మంది ఇన్ఫర్మేషన్కి యాక్సెస్ అయ్యే విధంగా. సో మీరొక్కడే యాక్సెస్ చేయరు కదా, చాలామంది చాలా టైంలో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు యాక్సెస్ చేస్తూ ఉంటారు. మీరు యాక్సెస్ చేసే టైంలోనే వేరే వాళ్ళు కానీ ఏదైనా యాక్సెస్ చేస్తూ ఉంటారు, ఏదైనా సెర్చ్ చేస్తూ ఉంటారు గూగుల్లో లేకపోతే యూట్యూబ్లో, ఇంకేమన్నా లేకపోతే ఇంటర్నెట్ బ్రౌజర్ ఆర్ ఎక్స్ప్లోరర్స్. సో అట్ ఏ టైం మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో అందుకు మనము ఏ టెక్నిక్స్ యూస్ చేస్తాం, లేకపోతే అట్ ఏ టైం మీరందరూ కాల్స్లో ఉన్నారు, మీరు మీ పక్కన ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు కూడా కాల్స్లో ఉన్నారు. సో అది అందరికీ అట్ ఏ టైం సిగ్నల్స్ ఎలా యాక్సెస్ చేపిస్తుంది యాజ్ అప్లైడ్ టు వైర్లెస్ కమ్యూనికేషన్స్. సో అది స్టడీ చేస్తారు, ఎన్ని విధాలుగా చేయొచ్చు అది. సో ఇన్ వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇట్ ఈస్ ఆఫన్ డిజైరబుల్ టు అలౌ ద సబ్స్క్రైబర్ టు సెండ్ సైమల్టేనియస్లీ ఇన్ఫర్మేషన్ టు ద బేస్ స్టేషన్ వైల్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్. సో మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తే అది బేస్ స్టేషన్కి వెళ్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనము మెసేజింగ్ కానీ చేస్తే వాట్సాప్లో లేకపోతే నార్మల్ మెసేజెస్, మరి మీరు సెండ్ చేసే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఆ బేస్ స్టేషన్కి వెళ్తుంది. లేకపోతే ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే మీ ఫోన్ నుంచి ఫస్ట్ బేస్ స్టేషన్కి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ రిసీవింగ్ కానీ చేయొచ్చు. మీరు ఇన్ఫర్మేషన్ వీడియోస్ అప్లోడ్ చేసే టైంలోనే మీకు ఏమైనా మెసేజెస్ వస్తూ ఉంటాయి. సో రెండు పాసిబుల్ అంటున్నారు. మీరు ఇన్ఫర్మేషన్ అట్ ఏ టైం సైమల్టేనియస్లీ అని ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ని మీరు సెండ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం రిసీవ్ కానీ చేయొచ్చు బేస్ స్టేషన్ నుంచి. ఏ సెల్యులార్ సిస్టమ్ డివైడ్స్ ఎనీ గివెన్ ఏరియా ఇంటూ సెల్స్ వేర్ ఏ మొబైల్ యూనిట్ ఇన్ ఈచ్ సెల్ కమ్యూనికేట్స్ విత్ ద బేస్ స్టేషన్. సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం సెల్యులార్ సిస్టమ్ అని. సో ఈ విధంగా, సో అక్కడ మధ్యలో టవర్ ఉంటుంది, మధ్యలో లేకపోతే ఎడ్జ్లో అది జోన్ సెల్ అని ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. సో ఓకే, సో ఇంత రీజియన్ వరకు కవర్ చేస్తుంది ఆ టవర్. సో ఈ రీజియన్లో మన మొబైల్ ఉంటే, మనం యూస్ చేసే వాళ్ళం ఉంటే మన మొబైల్ అనేది ఈ టవర్తో కమ్యూనికేట్ అవుతుంది. సో అది చెప్తున్నారు. ఇన్ ఈచ్ సెల్ కమ్యూనికేట్స్ విత్ ఏ బేస్ స్టేషన్. The main aim in the cellular system design is to be able to increase the capacity of the channel, that is to handle. So ఇక్కడ మెయిన్ ఏమంటే the main aim in cellular system design is to be able to increase the capacity of the channel, that is to handle as many calls as possible in a given bandwidth with a sufficient level of quality of service. సో ఇక్కడ మెయిన్ ఏమంటే మనకు సో ఈ సెల్యులార్ సిస్టంలో ఎన్ని హ్యాండిల్ యాజ్ మెనీ సెల్స్ యాజ్ పాసిబుల్ ఇన్ ఏ గివెన్ బ్యాండ్విడ్త్ టు ఇంక్రీజ్ ద ఛానల్ యొక్క కెపాసిటీని ఇంక్రీజ్ చేయాలి. అంటే ఆ ఛానల్ని ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీస్ని యూజ్ చేసే వాళ్ళ కెపాసిటీస్ని ఇంక్రీజ్ చేయాలి. అండ్ హ్యాండిల్ యాజ్ మెనీ సెల్స్ యాజ్ పాసిబుల్. సో ఎన్ని సెల్స్ వీలైతే అన్ని సెల్స్. సో ఒక్కొక్కటి ఒక్కొక్క సెల్ అన్నాం కదా, ఇది ఒక సెల్, ఇది ఒక సెల్, ఇది ఒక సెల్. సో మ్యాక్సిమం సెల్స్ని ఆపరేట్ చేసేలాగా ఉండాలి. అండ్ గివ్ సఫిషియంట్ లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్. అంటే
ఆ వీడియో కానీ లేకపోతే ఆడియో కానీ క్వాలిటీగా ఉండాలి ఆ ఇన్ఫర్మేషన్లో మనకు. సో అది క్వాలిటీగా ఉండాలి, సో అది చెప్తున్నారు. సో అదే మెయిన్ ఎయిమ్. దెర్ ఆర్ సెవరల్ డిఫరెంట్ వేస్ టు అలో యాక్సెస్ టు ది ఛానల్. దీస్ ఇంక్లూడ్స్ మెయిన్లీ ద ఫాలోయింగ్. సో చాలా మెథడ్స్ ఉన్నాయి మనం యాక్సెస్ చేసేందుకు. మల్టిపుల్ యాక్సెస్ అట్ ఎ టైం ఎక్కువ మంది ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసేందుకు. సో వాటిలో ఏమంటే ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్, సో ఎఫ్టిఎంఏ, ఇవన్నీ అబ్రివేషన్స్ చూసుకోండి మా. టైమ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ టీడీఎంఏ, కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ సిడిఎంఏ, స్పేస్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ ఎస్డిఎంఏ. సో ఇప్పుడు FDMA, TDMA, and CDMA are the three major multiple access techniques that are used to share the available bandwidth in a wireless communication system. So ఇవే మెయిన్ టెక్నిక్స్. అవైలబుల్ బ్యాండ్విత్ ని షేర్ చేసుకుంటారు. అంటే బ్యాండ్విత్ అంటే ఈ ఫ్రీక్వెన్సీ నుంచి ఈ ఫ్రీక్వెన్సీ. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫార్మ్ ఆఫ్ బ్యాండ్విత్. 10 కిలో హర్ట్స్ ని నుంచి సపోజ్ 100 కిలో హర్ట్స్. సో ఈ బ్యాండ్విత్ అనేది అసైన్ చేసేసి ఉంటారు ఆ ఏరియాకి. సో ఈ బ్యాండ్విత్ ని షేర్ చేసుకోవడం అందరూ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని పంపించేందుకు. డిపెండింగ్ ఆన్ హౌ the available bandwidth is allocated to the users, these techniques can be classified as narrow band, wide band. సో ఈ టెక్నిక్స్ మళ్ళీ మనకు ఎలా క్లాసిఫై అవుతాయి అంటే నారో బ్యాండ్, వైడ్ బ్యాండ్ అంటున్నారు, బ్యాండ్విత్ మీద డిపెండ్ అయ్యి. సో నారో బ్యాండ్ అంటే ఇట్ ఈస్ యూస్ టు రిలేట్ bandwidth of the single channel to the expected coherence bandwidth of the channel. The available spectrum is divided into large number of narrowband channels rated by using frequency division duplex. So ikkada relate bandwidth of single channel to the expected coherence bandwidth of the channel. ఎక్స్పెక్టెడ్ కోహరెన్స్ బ్యాండ్విత్ ఆఫ్ ఏ ఛానల్ అంటే ఒక ఛానల్ నుంచి నుంచినే కదా మనము ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాము. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్మిటర్, రిసీవర్ ఉంటుంది. ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలంటే మనకు ఛానల్ కావాలి. ఆ ఛానల్ నుంచి ఇన్ఫర్మేషన్స్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ కోహరెన్స్ బ్యాండ్విత్ ఆఫ్ ది ఛానల్. కోహరెన్స్ బ్యాండ్విత్ అంటే ఆ ఛానల్ ఎన్ని బ్యాండ్విత్స్ వరకు సపోర్ట్ చేస్తుంది, అంటే ఎన్ని ఫ్రీక్వెన్సీస్ వరకు మనకు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా పంపించగలుగుతుంది వితౌట్ ఎర్రర్. సో ఆ ఛానల్ కెపాసిటీ మీద డిపెండ్ అవుతుంది, ఆ ఛానల్ మెటీరియల్ మీద. సో అది అలౌ చేయాలి ఆ సిగ్నల్స్ని, ఆ ఫ్రీక్వెన్సీ రేంజెస్. సో ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఆ ఛానల్ అలౌ చేస్తుంది. 5 to 10, 5 to 15, 5 to 20 కిలో హర్ట్సా. సో అది the available spectrum is divided into large number of narrow band channels. సో అక్కడ స్పెక్ట్రమ్ అనేది మనకు అవైలబుల్ అవుతుంది. స్పెక్ట్రమ్ అంటే గ్రూప్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్ ఆర్ ఫ్రీక్వెన్సీస్. సో సమ్ 10 to 20 కిలో హర్ట్స్ అనుకోండి. సో ఈజ్ డివైడెడ్ ఇంటూ లార్జ్ నెంబర్ ఆఫ్ నారో బ్యాండ్ ఛానల్స్ అంటే దాన్ని డివైడ్ చేసేయడం. సో 10 to 20 కిలో హర్ట్స్ని 1 కిలో హర్ట్స్గా నారోగా అంటే ఫ్రీక్వెన్సీ. సో మనకు 10 to 20 కిలో హర్ట్స్ అంటే ఈ విధంగా వస్తుంది అనుకోండి. సో ఇది ఒక ఛానల్గా, ఇది ఒక ఛానల్. సో ఇలా డివైడ్ చేసేయడం ఆ రేంజ్ని. సో ద అవైలబుల్ స్పెక్ట్రమ్ ఈస్ డివైడెడ్ ఇంటూ లార్జ్ నెంబర్ ఆఫ్ నారో బ్యాండ్ ఛానల్స్. ద ఛానల్స్ ఆర్ ఆపరేటెడ్ యూజింగ్ ఫ్రీక్వెన్సీ డివిజన్ డూప్లెక్స్. సో ఆ ఛానల్స్ని ఫ్రీక్వెన్సీ డివిజన్ డూప్లెక్స్ యూజ్ చేసి ఆపరేట్ చేస్తామంటున్నారు. వైడ్ బ్యాండ్ సిస్టమ్స్. ఇన్ వైడ్ బ్యాండ్ సిస్టమ్స్ ద ట్రాన్స్మిషన్ బ్యాండ్విడ్త్ ఆఫ్ ఏ సింగిల్ ఛానల్ ఈస్ much larger than the coherence bandwidth of the channel. So ikkada transmission bandwidth of the single channel is much larger than the coherence bandwidth of the channel. So our channel యొక్క coherence bandwidth కన్నా ట్రాన్స్మిషన్ బ్యాండ్విడ్త్ ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. ఎప్పుడైతే సిగ్నల్ పాస్ చేస్తామో, ట్రాన్స్మిట్ చేస్తామో, ఈ ఛానల్ సపోర్ట్ చేసే దానికన్నా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. Thus multipart fading doesn't greatly affect the received signal within a wideband channel, and frequency selective fades occur only in small fraction of the signal bandwidth. So multipart fading doesn't affect the received signal within a wideband channel. సో మల్టిపుల్ పాత్స్లో పంపిస్తాము, ఒకే డైరెక్షన్లో కాకుండా వేరే డైరెక్షన్స్లో కానీ పంపిస్తాం. సో దానివల్ల అదేం ఎఫెక్ట్ అవ్వదు. కానీ ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ ఫేడ్స్ అక్కర్ ఓన్లీ ఇన్ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సిగ్నల్ బ్యాండ్విడ్త్. కొన్ని ఫ్రీక్వెన్సీస్ అనేది ఫేడ్ అయిపోతాయి, అంటే
ఆ ఫ్రీక్వెన్సీస్లో మనం మెసేజ్ పంపిస్తే ఆ మెసేజెస్ ఎక్కువగా కాస్త అంత బాగా రావు. సో ఒక అది సో ఎందుకంటే ఆ ఛానల్ ఆ ఫ్రీక్వెన్సీ రేంజెస్ని సపోర్ట్ చేయలేదు. సో ఇక్కడే ఇచ్చారు, ద ట్రాన్స్మిషన్ బ్యాండ్విడ్త్ ఆఫ్ సింగిల్ ఛానల్ ఈస్ లార్జర్ దాన్ కోహరెన్స్ బ్యాండ్విడ్త్. సో ఇది ఏదైతే సపోర్ట్ చేస్తుందో ఆ ఫ్రీక్వెన్సీ రేంజెస్లో మనం సిగ్నల్స్ పంపిస్తే ఓకే బాగానే పంపిస్తుంది. రిమైనింగ్ ఫ్రీక్వెన్సీస్ ఎక్స్ట్రాగా ఉన్నాయి కదా వాటిని కాస్త ఫేడ్ చేసే ఛాన్సెస్ ఉంది. సో ఈ వైడ్ బ్యాండ్ సిస్టమ్స్లో. సో నెక్స్ట్ వచ్చి ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. ఓకే. So frequency division multiple access. This was the initial multiple access for cellular systems in which each individual user is assigned a pair of frequencies while making a call as shown in figure. One frequency is used for downlink and one for uplink. So ఇక్కడ ఇచ్చారు చూడండి మా, for cellular system in which each individual user is assigned a pair of frequencies. ప్రతి యూజర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ఫ్రీక్వెన్సీస్ అనేది అలాట్ చేసేస్తారు. 2 pair of frequencies 20 కిలోహర్ట్జ్ 25 కిలోహర్ట్జ్ అలా. సో ఏదో ఒక పెయిర్, ఒక 2 pair ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ని అలాకేట్ చేస్తారు. ఒకటి వచ్చి ఫర్ డౌన్ లింక్, అంటే కాల్స్ తీసుకోవడానికి, అంటే ఆ సిగ్నల్స్ని తీసుకోవడం, బయట ఎవరైనా సిగ్నల్స్ పంపిస్తే వాటిని యాక్సెప్ట్ చేసుకోనేందుకు, దట్ ఈస్ డౌన్ లింక్. అండ్ 1 pair ఫర్ అప్లింక్. అప్లింక్ అంటే వాళ్ళు వేరే వాళ్ళకు కాల్స్ చేసేటప్పుడు సిగ్నల్స్ వెళ్ళేలాగా. సో వేరే వాళ్ళు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళకి సిగ్నల్స్ వచ్చేదానికి ఒక పేరు, వాళ్ళు వేరే వాళ్ళకి కాల్స్ చేసేందుకు ఇంకోటి. సో అప్లింక్. దిస్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ డివిజన్ డూప్లెక్సింగ్. సో ఫ్రీక్వెన్సీస్ అనేది ప్రతి యూజర్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ అనేది అలాట్ చేసేస్తారు. వాళ్ళ సిగ్నల్స్ వాళ్ళు ఆ ఫ్రీక్వెన్సీస్లోనే పంపించుకుంటారు ఆ ఫ్రీక్వెన్సీ యూజ్ చేసి. సో మనము పంపించాలంటే మన సిగ్నల్ క్యారియర్ వేవ్ కావాలి కదా, ఆ క్యారియర్ వేవ్కి ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉండాలి. సో ఆ ఫ్రీక్వెన్సీ అనేది అలాకేట్ చేసేస్తారు. సో ఫ్రీక్వెన్సీ డివిజన్ డూప్లెక్సింగ్ మెథడ్ యూజ్ చేస్తారు. ద allocated frequency pair is not used in the same cell or adjacent cells during the call, so has to reduce the co-channel interference. So ఇది ఇంపార్టెంట్ పాయింట్ మా. allocated frequency pair is not used in same cell or adjacent cells. సో ఆ వ్యక్తి ఏ సెల్లో అయితే ఉంటాడో, సో మీరు ఈ ప్రస్తుతానికి ఈ సెల్లో ఉండి కాల్ చేస్తున్నారు. సో ఆ ఫ్రీక్వెన్సీస్తో, ఆ పర్టికులర్ మీకు అలాట్ అయిన ఫ్రీక్వెన్సీస్తో కాల్ చేస్తున్నారు. సో అప్పుడు మిగతా వాళ్ళు ఉంటారు కదా ఆ సెల్లోనే, ఆ టవర్కి కవరేజ్ ఏరియాలో, వాళ్ళకి ఆ ఫ్రీక్వెన్సీ యూజ్ చేయరు. మీకు ఒకటే ఆ ఫ్రీక్వెన్సీ అనేది యూజ్ అవుతుంది ఆ పర్టికులర్ టైంలో మీరు ఎప్పుడైతే కాల్ చేస్తారో. మీ ఈ సెల్లో ప్లస్ అడ్జసెంట్లో కానీ సెల్స్ ఉంటాయి కదా, అడ్జసెంట్లో కానీ ఏరియాస్ ఉంటాయి, వాటికి టవర్స్ ఉంటాయి. సో ఆ సెల్స్లో కానీ ఈ ఫ్రీక్వెన్సీ మీరు ఏదైతే యూజ్ చేసి సిగ్నల్ పాస్ చేస్తున్నారో ఆ సిగ్నల్ని, వేరే ఫ్రీక్వెన్సీ సిగ్నల్ని ఎవరు వేరే వాళ్ళకి అలాట్ చేయరు అడ్జసెంట్ సెల్స్లో. ఎందుకంటే ఇంటర్ఫరెన్స్ అయిపోతుంది మనకి. ఈ ఈ ఫ్రీక్వెన్సీస్ సేమ్గా ఉంటే మనకు బాగా అయిపోతుంది ఇంటర్ఫరెన్స్. సో మనకు కావాల్సిన సిగ్నల్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో సో ఇక్కడ ఉంది చూడండి. సో కో ఛానల్ ఇంటర్ఫరెన్స్. సో కో ఛానల్ ఇంటర్ఫరెన్స్ని అవాయిడ్ చేసేందుకు అలా. సో ఒకటే ఛానల్ యూస్ చేస్తాం కదా ఒకే సెల్లో ఉంటే, సో అలా వస్తున్నది. ఈవెన్ దో ద యూజర్ మే నాట్ బి టాకింగ్, ద స్పెక్ట్రమ్ కెనాట్ బి రీఅసైన్డ్ యాజ్ లాంగ్ యాజ్ కాల్ ఈజ్ ఇన్ ప్లేస్. సో ఇక్కడ ఉంది, ద యూజర్ మే నాట్ బి టాకింగ్, ద స్పెక్ట్రమ్ కెనాట్ బి రీఅసైన్డ్ యాజ్ లాంగ్ యాజ్ ఎ కాల్ ఈజ్ ఇన్ ప్లేస్. Different users can use the same frequency in the same cell except that they must transmit at different times. So different users same frequency ni use cheyochu. సో డిఫరెంట్ యూజర్స్ సేమ్ ఫ్రీక్వెన్సీని యూజ్ చేయొచ్చు ఒకే సెల్లో, కానీ ఎప్పుడంటే వాళ్ళు ట్రాన్స్మిట్ చేసే టైమింగ్స్ డిఫరెంట్గా ఉండాలి. సో నీకు ఇప్పుడు 12 కిలోహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అలాట్ చేసేస్తారు ఈ టైంలో. సో నీ కాల్ అయిపోయాక నెక్స్ట్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి కానీ ఆ ఫ్రీక్వెన్సీనే యూజ్ చేస్తారు. సో అందరికీ అట్ ఏ టైం ఒకే ఫ్రీక్వెన్సీ లాగా కాకుండా, అట్ ఏ టైం అందరూ ఒకే ఫ్రీక్వెన్సీ యూజ్ చేయకుండా, సో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఫ్రీక్వెన్సీస్, ఒక సేమ్ ఫ్రీక్వెన్సీని డిఫరెంట్ టైమ్స్లో యూజ్ చేస్తాం ఇక్కడ. ద ఫీచర్స్ ఆఫ్ FTMA ఆర్ యాజ్ ఫాలోస్.
ఇన్ ఎఫ్టిఎంఏ ఛానల్ క్యారీస్ ఓన్లీ వన్ ఫోన్ సర్క్యూట్ అట్ ఏ టైం. సో ఎఫ్టిఎంఏ ఛానల్ ఒకే ఒక ఫోన్ సర్క్యూట్ని క్యారీ చేస్తుంది అంటున్నారు, అంతే కదా. ఒక ఫ్రీక్వెన్సీ ఒక యూజర్కి అలాట్ చేస్తాం, ఆ ఫ్రీక్వెన్సీని వేరే వాళ్ళకి అలాట్ చేయనివ్వం. సో ఇఫ్ an FDMA channel is not in use, then it sits idle and it cannot be used by other users to increase share capacity. సో ఎప్పుడైతే అది దాన్ని మనం వేరే వాళ్ళతో షేర్ చేసుకోలేము అంటున్నారు ఎఫ్డిఎంఏలో. ఆఫ్టర్ ద అసైన్మెంట్ ఆఫ్ ద వాయిస్ ఛానల్, బిఎస్ అండ్ ఎంఎస్ ట్రాన్స్మిట్ సైమిల్టేనియస్లీ అండ్ కంటిన్యూస్లీ. అసైన్మెంట్ ఆఫ్ వాయిస్ ఛానల్. సో వాయిస్ ఛానల్, సో ఆ సిగ్నల్స్ని పాస్ చేసుకునేందుకు వాయిస్ ఛానల్ని అసైన్ చేసేసాక అప్పుడు కంటిన్యూస్గా బేస్ స్టేషన్ మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ అనేది కంటిన్యూస్గా ట్రాన్స్మిట్ చేసుకుంటాయి కాల్స్ అంటున్నారు, బేస్ స్టేషన్ అండ్ మొబైల్ స్టేషన్. ద బ్యాండ్విడ్త్స్ ఆఫ్ ఎఫ్డిఎంఏ సిస్టమ్స్ ఆర్ జనరలీ నారో. సో బ్యాండ్విడ్త్స్ నారో అంటే చాలా తక్కువ ఫ్రీక్వెన్సీస్ యూస్ చేస్తాం అంటున్నారు. సో 10 to 11, 11 to 12 అలా. ద సింబల్ టైమ్, దట్ ఈస్ T symbol or T symbol, is large compared to the average delay speed. సో సింబల్ పీరియడ్ కానీ ఇక్కడ ఎక్కువే అంటున్నారు. ద కాంప్లెక్సిటీ ఆఫ్ ఎఫ్డిఎంఏ మొబైల్ సిస్టమ్స్ ఇస్ లోవర్ దాన్ ది టీడీఎంఏ మొబైల్ సిస్టమ్స్. సో టీడీఎంఏ మొబైల్ సిస్టమ్స్ ఎక్కడైతే టైం డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ యూస్ చేస్తామో ఆ మొబైల్ సిస్టమ్ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది సర్క్యూట్ అంటున్నారు. సో ఎఫ్డిఎంఏ రిక్వైర్స్ టైట్ ఫిల్టరింగ్ టు మినిమైజ్ ద అడ్జసెంట్ ఛానల్ ఇంటర్ఫరెన్స్. సో ఫిల్టరింగ్ చేసేస్తే మనకు అడ్జసెంట్ ఛానల్ ఇంటర్ఫరెన్స్ అవాయిడ్ చేయొచ్చు అంటున్నారు. సో ఇక్కడ ఉంది చూడండి మా. సో సో ఇక్కడ మనకు ఛానల్స్ అనేది డివైడ్ అవుతుంది చూడండి మా. ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. సో ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీస్, ఇది ఛానల్స్, ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ. సో ఈ డయాగ్రామ్ని కాస్త అనలైజ్ చేయండి మా. ఈ విధంగానే మీకు డయాగ్రామ్స్ వస్తాయి మీకు నెక్స్ట్లో కానీ. సో ఇక్కడ ఏముంది మనకు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ ఉన్నాయి. సో ఇదేమో ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, లేకపోతే దీన్నే వై యాక్సిస్ అనుకోండి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్, 3 యాక్సిసెస్ ఉన్నాయి మనకి. సో ఇక్కడ మీరు చూస్తే టైం వచ్చి ఇక్కడ నుంచి ఇంతవరకు ఉంది ప్రతి ఛానల్కి సేమ్ టైం. సో అలా అనలైజ్ చేయాలన్నమా. టైం అంటే మనకు ఏ యాక్సిస్ చెప్తుంది, వై యాక్సిస్ చెప్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది, ప్రతి ఛానల్కి టైం అలానే ఉంది. సో ఈ డయాగ్రామ్ని కాస్త అనలైజ్ చేయండి. అండ్ ఈ బాక్స్ యొక్క హైట్ కూడా అంతే ఉంది చూడండి. కోడ్ వచ్చి ప్రతి ఛానల్కి సేమే. సో ఇక్కడ ఏం మారుతుందంటే మనకు, సో ఇలానే వస్తాయి మా, ఇంకా ఉన్నాయి 2 డయాగ్రామ్స్. ఇక్కడ ఓన్లీ మనకు ఫ్రీక్వెన్సీస్ అనేది మారుతున్నాయి, ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ. సో ఇంత ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ డివైడ్ అయ్యాయి చూడండి, ఎలా డివైడ్ అయ్యాయి, ఫ్రీక్వెన్సీ బేసిస్ మీద డివైడ్ అయ్యాయి. సో దిస్ ఈజ్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. సో దానికి రిలేటెడ్ డయాగ్రామ్ అది. సో ఎఫ్టిఎంఏ ఇన్ ఏఎంపిఎస్. FDMA and FDD in AMPS. The first US analog cellular systems AMPS is based on FDMA. సో యూఎస్ఏలో యూస్ చేసిన అడ్వాన్స్డ్ మొబైల్ ఫోన్ సిస్టంలో మనము ఈ టెక్నికే యూస్ చేస్తామంటున్నాడు. ఏ సింగిల్ యూజర్ ఆక్యుపైస్ ఏ సింగిల్ ఛానల్ విత్ ఇన్ ద కాల్ ఈస్ while the call is in progress, and a single channel is actually 2 simplex channels which are frequency duplex with 445 MHz split. సో ఒక సింగిల్ యూజరు ఒక ఛానల్ని యూజ్ చేయగలుగుతాడు ఆ ఫ్రీక్వెన్సీస్. సో ఇప్పుడు మీరు కాల్లో ఉన్నారనుకోండి, మీకు ఒక ఛానల్ అలాకేట్ అవుతుంది, మీ ఫ్రెండ్కి ఛానల్ 2, మీకు ఇంకో ఫ్రెండ్ కూడా కాల్లో ఉంటే ఛానల్ 3. ఆ ఛానల్ 3కి రిలేటెడ్ ఫ్రీక్వెన్సీస్ అనేది డివైడ్ అవుతాయి. ఆ విధంగా మీరు అట్ ఏ టైము యాక్సెస్ చేసుకోవచ్చు. అట్ ఏ టైం మీరందరూ కాల్స్లో ఉండొచ్చు. ఎలా సాధ్యం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛానల్ ఉంటుంది, ఒక్కొక్క ఫ్రీక్వెన్సీస్ అలాకేట్ అయి ఉంటాయి. సో దాని బేసిస్ మీద
When a call is completed or when a handoff occurs, the channel is vacated, so another mobile subscriber may use it. సో ఎప్పుడైతే మీరు కాల్ కట్ చేసేస్తారో సో ఆ ఛానల్ని మళ్ళీ ఎవరైనా కాల్కి కనెక్ట్ అవ్వడానికి చూస్తూ ఉంటే వాళ్ళకి అలోకేట్ చేస్తారు ఆ ఛానల్ని. సో అప్పుడు వాళ్ళ వాయిస్ ఆ ఛానల్ నుంచి పాస్ అవుతుంది. సో నెక్స్ట్, multiple or simultaneous users are accomplished in AMPS by giving each user a unique signal. సో చాలా మంది మల్టిపుల్ అండ్ సైమిల్టేనియస్ యూజర్స్ అంటే అట్ ఏ టైం మీరు కాల్లో ఉంటారు, వేరే వాళ్ళు కూడా కాల్లోనే ఉంటారు. అట్ ఏ టైం చాలా మంది కాల్లో ఉంటారు. సో బై యూనిక్ సిగ్నల్, ఒక్కొక్కరికి ఒక్కొక్క సిగ్నల్ అలాట్ చేస్తారు అంటున్నారు. సో ఈ ఏఎంపిఎస్ అనలాగ్ నారో బ్యాండ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఈస్ యూస్ టు మాడ్యులేట్ ద సిగ్నల్. సో ఇక్కడ ఈ మాడ్యులేషన్ యూస్ చేస్తామంటున్నారు, నారో బ్యాండ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ టెక్నిక్. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ టెక్నిక్ యూస్ చేస్తారు. నెక్స్ట్, యూజింగ్ FDMA CT2 సిస్టమ్ స్ప్లిట్స్ కార్డ్లెస్ టెలిఫోన్ ద అవైలబుల్ bandwidth into radio channels in the assigned frequency domain. So the initial call setup, the handset scans the available channels, logs onto an unoccupied channel for the duration of call. సో ఇక్కడ కూడా అదే ఇచ్చారు. సో అవైలబుల్ బ్యాండ్విడ్త్ని మనము రేడియో ఛానల్స్గా డివైడ్ చేస్తాం అంతే కదా. ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది బ్యాండ్విడ్త్ ఫ్రీక్వెన్సీస్, ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క బ్యాండ్విడ్త్ అనేది అలాట్ చేస్తున్నాం. సో ఆ హ్యాండ్సెట్స్, సో in the initial call setup, the handset scans the available channels and logs onto an unoccupied channel. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాల్ చేస్తారు కదా ఎవరికైనా, సో అప్పుడు ఏమవుతుందంటే ఏదైనా ఛానల్ ఉందా ఎంటీగా అని చూస్తుంది. సో ఆ ఛానల్ని వెతుక్కొని అక్కడ లాక్ అవుతుంది, అన్ఆక్యుపైడ్ ఛానల్ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ కాల్. సో ఆ పర్టికులర్ కాల్లో చూస్తుంది ఫస్ట్ ఛానల్ బిజీగా ఉందా, సో దాన్ని అవాయిడ్ చేసేస్తుంది. సెకండ్ ఛానల్ బిజీగా ఉందా, అవాయిడ్ చేసేస్తుంది. సో నెక్స్ట్ ఇంకా ఏదైనా ఛానల్ ఉందా అని చూస్తుంది, అది ఎంటీగా ఉంటే మీకు మీ కాల్ని ఆ ఛానల్ నుంచి మీ ఇన్ఫర్మేషన్ని పాస్ చేపిస్తుంది. సో కొన్నిసార్లు మీరు కాల్ చేస్తే ఇలాగానే వచ్చి ఉంటుంది మీకు, ఆల్ ద లైన్స్ ఆర్ బిజీ అట్ పర్టికులర్ టైం, సో కాసేపు ఆగి ట్రై చేయండి అని వచ్చి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని లైన్స్ బిజీగా ఉన్నాయి, కాసేపు ఆగి ట్రై చేయండి అని. సో అలా ఎందుకు వస్తుందంటే ఆ ఛానల్స్ అన్నీ వేరే కాల్స్తో ఆక్యుపై అయిపోయాయి కాబట్టి, మీకు ఎంటీ ఛానల్ లేదు కాబట్టి. సో ఎప్పుడైతే ఏదైనా ఒక కాల్ వాళ్ళు అయిపోయి కట్ చేసేస్తారో అప్పుడు ఎంటీ అయిపోతుంది, అప్పుడు మీకు కనెక్ట్ చేపిస్తారు. సో అది సో ఆల్ ద లైన్స్ ఆర్ బిజీ ఫర్ నౌ అని వచ్చి ఉంటుంది ఒకసారి, ఎప్పుడైనా ఒకసారి. సో యూజింగ్ టైమ్ డివిజన్ డూప్లెక్సింగ్, ద కాల్ is split into time blocks that alternate between transmitting and receiving. సో టైమ్ డివిజన్ డూప్లెక్సింగ్, విత్ ఇన్ కాల్లో కాల్ is split into time blocks that alternate between transmitting and receiving. సో అట్ ఏ టైం ట్రాన్స్మిట్టింగ్ రిసీవింగ్ చేసేలాగా టైమింగ్స్ కానీ డివైడ్ అవుతాయి, అది టైం డివిజన్ డూప్లెక్సింగ్ యూస్ చేసి అంటున్నారు. సో నెక్స్ట్, FDMA నియర్ ఫార్ ప్రాబ్లమ్. The near far problem is one of detecting or filtering out a weaker signal amongst the stronger signals. The near far problem is a difficulty CDMA systems where transmitters share transmission frequencies and transmission times. In contrast, FDMA systems are less vulnerable. FDMA systems offer different kinds of solutions to near far challenge. Here, the worst case result is recovery of weak signal in a frequency slot next to the strong signal. Since both signals are present simultaneously as a composite at the input of the gain state, the gain is set according to the level of stronger signal. The weak signal could be lost in the noise floor even if subsequent stages have a low enough noise floor to provide. సో ఇక్కడ నియర్ ఫార్ ప్రాబ్లం అంటున్నారు. సో మనం మాట్లాడవలసిన వాళ్ళు కాస్త ఫార్గా ఉన్నారనుకోండి, వేరే వాళ్ళు కాస్త నియర్గా ఉండి వాళ్ళు కానీ వాళ్ళ సిగ్నల్స్ కానీ ఉన్నాయి అనుకోండి, సో అప్పుడు ఏమైపోతుంది, వాళ్ళ సిగ్నల్స్ స్ట్రాంగ్ అయిపోతాయి, వీళ్ళ సిగ్నల్స్ వీక్ అయిపోతాయి. సో ఇక్కడ ఆ ఒక్క ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. సో అప్పుడు మీకు ఆ నియర్గా ఉండే వాళ్ళ సిగ్నల్స్ ఎక్కువగా ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళదే ఎక్కువగా ఉంటుంది సో ఈ టెక్నిక్లో. సో ఫార్గా ఉండే వాళ్ళ
సిగ్నల్ వీక్ అయిపోతాయి, ఎందుకంటే వాళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి. సో ఆ ఒక్క ప్రాబ్లం ఉంది ఎఫ్టిఎంఏ టెక్నిక్లో అంటున్నారు. సో అది మా సో నెక్స్ట్ time division multiple access techniques. So in digital systems continuous transmission is not required because users do not use the allotted bandwidth at all time. సో అంతే కదా, కంటిన్యూస్గా ట్రాన్స్మిషన్ అనేది అవసరం లేదు అంటున్నారు. డు నాట్ యూజ్ అలాటెడ్ బ్యాండ్విడ్త్ ఆల్ ద టైమ్. సో మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు కాల్లో అలాగే ఉంటారా, మాట్లాడుతూనే ఉంటారా? లేదు కదా, ఒక్కొక్కరు ఒక్కో టైంలో చెప్పలేం, మాట్లాడుతూ ఉంటారు. సో కంటిన్యూస్గా ఏం ట్రాన్స్మిషన్ ఉండదు అంటున్నారు. ఇన్ సచ్ కేసెస్ టీడీఎంఏ ఈజ్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టెక్నిక్ టు ఎఫ్టిఎంఏ జిఎస్ఎం గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ యూజెస్ ద టీడీఎంఏ టెక్నిక్. సో అటువంటి కేసెస్లో మనకు టీడీఎంఏ టెక్నిక్ బెస్ట్ అంటున్నారు. ఇన్ టీడీఎంఏ ద ఎంటైర్ బ్యాండ్విడ్త్ ఈజ్ అవైలబుల్ టు ద యూజర్ బట్ ఓన్లీ ఫర్ ఏ ఫైనైట్ పీరియడ్ ఆఫ్ టైం. సో టీడీఎంఏలో ఎలా అంటే మనకు ఎఫ్టిఎంఏలో ఎలా అయింది, ఓన్లీ సర్టైన్ బ్యాండ్విడ్త్ అనేది అలాకేట్ అయింది యూజర్కి. ఈ ఫ్రీక్వెన్సీస్ అనేది డివైడ్ అయ్యాయి. ఇక్కడ అన్ని ఫ్రీక్వెన్సీస్ అలో చేయలేదు మనం యూజర్కి, ఓన్లీ ఇన్ని ఫ్రీక్వెన్సీస్ అలో చేసాం. సో ఇక్కడ ఇది అబ్జర్వ్ చేయండి, ఇన్ టీడీఎంఏ ఎంటైర్ బ్యాండ్విడ్త్ ఈస్ అవైలబుల్ టు ద యూజర్ బట్ ఓన్లీ ఫర్ ఏ ఫైనల్ పీరియడ్ ఆఫ్ టైం. ఆ మొత్తం బ్యాండ్విడ్త్ వాళ్ళకి అవైలబుల్లో ఉంటుంది కానీ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఈ డయాగ్రామ్స్ వెరీ ఇంపార్టెంట్ మా, 3కి 3 డిఫరెంట్ డయాగ్రామ్స్ వస్తాయి. సో అది మీరు అనలైజ్ బాగా చేస్తే మీకు ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ కానీ సేమ్ అదే డయాగ్రామ్, ఎక్స్ యాక్సిస్లో ఫ్రీక్వెన్సీ ఉంది, వై యాక్సిస్లో టైం ఉంది, జెడ్ యాక్సిస్లో కోడ్ ఉంది. సో ఈ డయాగ్రామ్ని ఎలా అనలైజ్ చేయాలో చూడండి కాస్త. ఇక్కడ సో ఇది ఛానల్ 1, ఛానల్ 2, ఛానల్ N. సో ప్రతి ఒక్క ఛానల్లో కోడ్ అనేది సేమ్, హైట్ అనేది సేమ్గా ఉంది, ఫ్రీక్వెన్సీ కూడా సేమ్గా ఉంది. చూడండి ఇక్కడ, అక్కడ మనకు ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంది, టైం సేమ్గా ఉంది. ఫ్రీక్వెన్సీ సేమ్ ప్రతి ఛానల్లో, ఇక్కడ నుంచి ఇంత ఉంది ఫ్రీక్వెన్సీ, కానీ టైం మారుతా ఉంది మా ఇక్కడ. సో అదే వీళ్ళు చెప్తున్నారు. సో నీకు ఈ మొత్తం బ్యాండ్విడ్త్ అవైలబిలిటీలో ఉంటుంది ఈ టీడీఎంఏలో. టీడీఎంఏలో ఎలా అంటే ఈ మొత్తం బ్యాండ్విడ్త్ అవైలబిలిటీలో ఉంటుంది, అది కూడా పర్టికులర్ టైంలో. సో ఇక్కడ ఉంది చూడండి, టైం డివైడ్ అవుతుంది, ఇక్కడ ఫ్రీక్వెన్సీ డివైడ్ అవ్వదు. ప్రతి ఒక్కరికి సేమ్ బ్యాండ్విడ్త్, ఆ సెల్లో ఉన్న వాళ్ళందరికీ ఇదే బ్యాండ్విడ్త్, కానీ మీకు సిగ్నల్స్ పంపించే టైం మారుతూ ఉంటుంది, టైం స్లాట్ అనేది. సో ఇక్కడ టైం అనేది చేంజ్ అవుతుంది ఛానల్ టు ఛానల్. ఈ ఛానల్కి ఏమో ఈ టైం, ఈ ఛానల్కి ఈ టైం, ఈ ఛానల్కి ఈ టైం అనేది అలాట్ చేసాం. సో ఇక్కడ టైం అనేది చేంజ్ అవుతుంది టైం డివిజన్ మల్టిపుల్ యాక్సెస్లో. సో ఏం చెప్పారు వీళ్ళు ఇక్కడ, ఇన్ టీడీఎంఏ ద ఎంటైర్ బ్యాండ్విడ్త్ ఈస్ అవైలబుల్ టు ద యూజర్. యూజర్కి అన్ని బ్యాండ్విడ్త్స్ అవైలబిలిటీలో ఉంటాయి బట్ ఓన్లీ ఫర్ ఏ ఫైనైట్ పీరియడ్ ఆఫ్ టైం, అది కూడా ఇంత టైంలో అని. సో అదే కదా చూసాం అక్కడ డయాగ్రామ్లో. సో ఇన్ మోస్ట్ కేసెస్ ద అవైలబుల్ బ్యాండ్విడ్త్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఫ్యూవర్ ఛానల్స్. కొన్ని కేసెస్లో ఆ బ్యాండ్విడ్త్ డివైడ్ కానీ అవుతుంది, కొన్ని కేసెస్లో టైం కానీ డివైడ్ అవుతుంది అంటున్నారు, కొన్ని కేసెస్లో. మోస్ట్ కేసెస్ ద అవైలబుల్ డివైడ్ ఫ్యూవర్ ఛానల్స్ కంపేర్ టు ఎఫ్డిఎంఏ, అది కూడా తక్కువ ఛానల్స్లో. మరి ఇక్కడ చాలా ఛానల్స్ వస్తున్నాయి మనకి, బ్యాండ్విడ్త్ అనేది చాలా ఛానల్స్గా డివైడ్ అవుతుంది. సో అక్కడ బ్యాండ్విడ్త్ అనేది 3-4 ఛానల్స్ 10 ఛానల్స్ లాగా డివైడ్ అవుతుంది తక్కువగా. సో అది చెప్తున్నారు, ద యూజర్స్ ఆర్ అలోకేటెడ్ టైమ్ స్లాట్స్ డ్యూరింగ్ విచ్ దే హ్యావ్ ద ఎంటైర్ ఛానల్ బ్యాండ్విడ్త్ అట్ దేర్ డిస్పోజల్. సో వాళ్ళకి యూజర్స్కి ఇంత టైం అనేది అలాట్ చేస్తాం ఇక్కడ, అప్పుడు ఆ టైంలో వాళ్ళకి ఆ బ్యాండ్విడ్త్ మొత్తంలో వాళ్ళు సిగ్నల్స్ని పాస్ చేసుకోవచ్చు, ఆ ఫ్రీక్వెన్సీస్, ఆ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్లో. సో టీడీఎంఏ రిక్వైర్స్ careful time synchronization since users share the bandwidth in the frequency domain. The number of channels are less, so the inter-channel interference is almost negligible. సో ఇక్కడ ఛానల్స్ వచ్చి తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంటర్ఫరెన్స్ కానీ తక్కువే అంటున్నారు.
అంటే మళ్ళీ ఫ్రీక్వెన్సీ ఛానల్స్గా కానీ డివైడ్ చేస్తామన్నాం కదా. సో ఇక్కడైతే ఫ్రీక్వెన్సీని డివైడ్ చేయట్లేదు. సపోజ్ ఇలా కానీ డివైడ్ చేసామనుకోండి ఫ్రీక్వెన్సీస్ కానీ బ్యాండ్ విత్, సో అది చెప్తున్నారు వాళ్ళు. సో మనము డిఫరెంట్ టైమ్స్లో పంపిస్తాం కాబట్టి, డిఫరెంట్ టైం అలాట్ చేస్తాం కాబట్టి ఇక్కడ చాలా వరకు ఇంటర్ఫరెన్స్ అవ్వదు సిగ్నల్స్ అనేవి. The number of channels are less, almost negligible. TDMA uses different time slots for transmission and distribution. This type of duplexing is referred to as time division duplexing. సో ట్రాన్స్మిషన్ రిసీవర్ ట్రాన్స్మిటింగ్ ప్లస్ రిసీవింగ్కి డిఫరెంట్ టైమ్ స్లాట్స్ యూస్ చేస్తాము అంటున్నారు. సో అంతే కదా, మీరు కాల్లో ఉంటే మీరు మాట్లాడేది వాళ్ళకి వినిపించాలి, వాళ్ళు మాట్లాడేది మీకు కానీ వినిపించాలి. సో దానికి డిఫరెంట్ టైమ్ స్లాట్స్ యూస్ చేస్తుంది అంటుంది. The features of TDMA includes the following. TDMA shares a single carrier frequency with several users, where each user makes use of non-overlapping slots. సో సింగిల్ ఒకే క్యారియర్ ఫ్రీక్వెన్సీని అన్ని యూజర్స్ యూస్ చేస్తారు వితౌట్ ఓవర్లాపింగ్ అని. టైం అనేది ఓవర్లాప్ అవ్వదు. మీకు ఒక టైము, వాళ్ళకు ఒక టైము అలాకేట్ అనేది అలాకేట్ చేస్తారు. ద నెంబర్ ఆఫ్ టైమ్ స్లాట్స్ పర్ ఫ్రేమ్ డిపెండ్స్ ఆన్ సెవెరల్ ఫ్యాక్టర్స్ సచ్ యాస్ మాడ్యులేషన్ టెక్నిక్, అవైలబుల్ బ్యాండ్విడ్త్. సో ఒక్కో ఫ్రేమ్లో మనకు ఎన్ని టైమ్ స్లాట్స్ ఉన్నాయి, సో అది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఏ టెక్నిక్ అయితే మనం యూస్ చేసామో సిగ్నల్ పాస్ చేసేందుకు మాడ్యులేషన్ టెక్నిక్ దాని మీద, ప్లస్ అవైలబుల్ బ్యాండ్విడ్త్ మీద కూడా డిపెండ్ అవుతుంది అంటున్నారు. సో రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఏదైతే అవైలబుల్ అవుతాయో దాని మీద డిపెండ్ అవుతుంది. డేటా ట్రాన్స్మిషన్ ఇన్ TDMA ఇస్ నాట్ కంటిన్యూస్ బట్ అకర్స్ ఇన్ బర్స్ట్. సో TDMAలో డేటా అనేది కంటిన్యూస్గా ట్రాన్స్మిట్ అవ్వదు, బర్స్ట్ ఫామ్లో ట్రాన్స్మిట్ అవుతుంది. బర్స్ట్ ఫామ్లో ఎందుకు ట్రాన్స్మిట్ అవుతుంది, టైం మనకు వేరీ అవుతుంది కదా. ఈ 1 millisecond అని ఇస్తారు, ఆ 1 millisecondsలో అంత డేటా వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఆఫ్టర్ 3 milliseconds ఇంకో ఒక 1 millisecond ఇస్తారు. సో ద నెంబర్ ఆఫ్ టైమ్ స్లాట్స్ పర్ ఫ్రేమ్ డిపెండ్స్ ఆన్ ఓకే ఇది అయిపోయింది. సో ద డేటా ట్రాన్స్మిషన్ TDMA is not continuous burst. This results in low battery consumption since the subscriber transmitter can be turned off when not in use. సో డేటా అనేది ఎప్పుడు పంపిస్తామో మనకు అలాట్ చేసిన టైంలోనే పంపిస్తాం. సో 1 milliseconds అని అలాట్ చేస్తారు, ఆ టైంలో పంపించేస్తాం. ఆఫ్టర్ 10 milliseconds మళ్ళీ మనకు వస్తుంది టైం స్లాట్ అనేది, సో ఆ టైంలో పంపించేయాలి. మళ్ళీ ఆఫ్టర్ 10 milliseconds మనకు వస్తుంది టైం. సో అప్పుడు ఆ టైంలో మనం డేటా అనేది చేర్చుకొని అట్ ఏ టైం బర్స్ట్ ఫామ్లో పంపిస్తాం. సో దీనివల్ల లో బ్యాటరీ కన్సంప్షన్ అవుతుంది, ఎందుకంటే కంటిన్యూస్గా వర్క్ చేస్తే మనకు ఎక్కువ బ్యాటరీ కన్స్యూమ్ అవుతుంది. ఓన్లీ డేటా పంపించేటప్పుడే కదా పవర్ యూస్ చేయాలి. సో కాబట్టి బ్యాటరీ అనేది లోగా కన్స్యూమ్ అవుతుంది ఈ ప్రాసెస్లో. అండ్ నెక్స్ట్, సో because of a discontinuous transmission in TDMA, the handoff process is much simpler for a subscriber unit since it is able to listen to other base stations during idle time slots. సో ఇక్కడ డిస్కంటిన్యూస్ ఫామ్లో పంపిస్తాం డేటా అనేది. మనకు ఎందుకు డిస్కంటిన్యూస్గా ఫామ్ అంటే టైం, మనకి ఏ టైం అలాకేట్ చేసామో ఆ టైంలోనే పంపించాలి కాబట్టి. సో దీనివల్ల లిజన్ అదర్ బేస్ స్టేషన్స్ డ్యూరింగ్ ఐడియల్ టైమ్ స్లాట్స్. సో ఐడియల్ టైమ్ స్లాట్స్లో అంటే వేరే టైం స్లాట్స్లో ఎప్పుడైతే అక్కడ కాల్స్ ఉండవో ఆ టైం స్లాట్స్లో, సో ఆ టైం స్లాట్లో వేరే బేస్ స్టేషన్స్ కానీ అది చూసుకుంటుంది అంటున్నారు. సో TDMA యూజెస్ డిఫరెంట్ టైమ్ స్లాట్స్ ఫర్ ట్రాన్స్మిషన్ అండ్ రిసెప్షన్, thus duplexes are not required. And TDMA has an advantage that is possible to allocate different number of time slots per frame to different users. సో డిఫరెంట్ యూజర్స్కి డిఫరెంట్ టైమ్ స్లాట్స్ అనేది అలాకేట్ చేస్తుంది, ఎస్పెషల్లీ TDMA టెక్నిక్లో. సో TDMA FDD in GSM. So GSM uses a variation of TDMA along with FDD. సో GSM గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ అని స్టడీ చేసాం కదా, దానిలో TDMA ప్లస్ కంబైన్డ్ విత్ FDD ఇవి రెండు కంబైన్ అయ్యి మనకు వస్తుంది ఫ్రీక్వెన్సీ డివిజన్ డూప్లెక్సింగ్. GSM digitizes and compresses data, then it sends it down a channel with 2 other streams of user data, each in its own time slot. It operates at either. సో GSM మనకు ఎక్కడ ఆపరేట్ అవుతుందంటే 900 MHz
అండ్ 1800 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో. సో జిఎస్ఎం నెట్వర్క్ ఆపరేటర్స్ హ్యావ్ రోమింగ్ అగ్రిమెంట్స్ విత్ ఫారిన్ ఆపరేటర్స్. యూజర్స్ క్యాన్ ఆఫన్ కంటిన్యూ టు యూజ్ దే మొబైల్ ఫోన్స్ వెన్ దే ట్రావెల్ టు అదర్ కంట్రీస్. సో ఇదే కదా మనం అక్కడ స్టడీ చేసాము. సో జిఎస్ఎం టెక్నాలజీ యూజ్ చేసి మనం వేరే ప్లేసెస్కి వెళ్ళినా కానీ మనకు కాల్స్ వస్తాయి. సో వేరే ప్లేస్కి వెళ్ళి వేరే సిమ్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు. మనకున్న సిమ్తోనే మనము వేరే కంట్రీస్కి వెళ్ళినా, సో ఆంధ్రాలో ఉన్నాము, ఆంధ్రా నుంచి వేరే బెంగళూరు ఎక్కడైనా వెళ్ళినా, చెన్నైకి ఢిల్లీకి అక్కడ వెళ్ళినా మనకు రోమింగ్ అగ్రిమెంట్స్. రోమింగ్ అంటే మనము రోమ్ చేయొచ్చు ఎక్కడైనా, మనకు కాల్స్ అనేది వస్తాయి కానీ సర్వీసెస్ అనేది ఉంటాయి. సో అది జిఎస్ఎంలో పాసిబుల్ అని ఆల్రెడీ చూసాం. సో టీడీఎంఏ అండ్ టీడీడీ ఇన్ డెక్ట్. డెక్ట్ ఈజ్ ఎ పాన్ యూరోపియన్ స్టాండర్డ్ ఫర్ digitally enhanced cordless telephony using TDMA TDD. సో యూరోప్లో కానీ యూస్ చేస్తారు అంటున్నారు. డెక్ట్ ప్రొవైడ్స్ 10 FDM ఛానల్స్. సో ఈ డెక్ట్ అనే దాంట్లో, సో డిజిటలీ ఎన్హాన్స్డ్ కార్డ్లెస్ టెలిఫోనీలో ఏం చేస్తుందంటే ప్రొవైడ్స్ 10 FDM ఛానల్స్, 10 ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్స్ ఛానల్స్ ప్రొవైడ్ చేస్తుంది ఇన్ ఏ బ్యాండ్ విత్. సో ప్రతి ఛానల్కి బ్యాండ్ విత్ అలొకేషన్ ఎలా ఉంటుందంటే 1880 అండ్ 1990. సో దీనికి మధ్యలో ఉంటుంది బ్యాండ్ విత్ అనేది. సో ఒక్కో ఛానల్కి ఈ రేంజ్లోనే అలాకేట్ చేస్తుంది బ్యాండ్ విత్స్ అనేది. ఈ ఛానల్ సపోర్ట్స్ 12 యూజర్స్. సో ప్రతి ఛానల్లో 12 యూజర్స్ వరకు మాట్లాడుకోవచ్చు ఒకే ఛానల్లో త్రూ టీడీఎంఏ. ఎలా పాసిబుల్ అంటే ఒక్కొక్కరికి ఒక్కో టైం అలాట్ చేస్తాం కాబట్టి 12 యూజర్స్ యూజ్ చేయొచ్చు ఫర్ టోటల్ సిస్టమ్ లోడ్ ఆఫ్ 120 యూజర్స్. సో ఓవరాల్ 10 ఛానల్స్ 12 యూజర్స్ కాబట్టి 120 యూజర్స్ వరకు వస్తుంది. ప్రతి ఛానల్లో మనకి ఎన్ని ఛానల్స్ ఉన్నాయి? 10 ఛానల్స్. ఒక్కో ఛానల్లో 12 యూజర్స్ అంటే మనకు ఓవరాల్ 120 యూజర్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. డెక్ట్ సపోర్ట్స్ హ్యాండ్ ఓవర్. యూజర్స్ క్యాన్ రోమ్ ఓవర్ సెల్ టు సెల్. దే రిమైన్ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ద సిస్టమ్. సో డెక్ట్ సపోర్ట్స్ హ్యాండ్ ఓవర్ అంటే మీరు ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి వెళ్ళిపోతే మీకు సిగ్నల్స్ ప్రొవైడ్ చేయాలి కదా. సో మీరు ఉండేదేమో ఈ సెల్లో, మీరు ట్రావెల్ అవుతా ఈ సెల్కి వెళ్ళిపోయారనుకోండి, ట్రావెలింగ్ టైంలో మీరు ఇంకా ఫోన్లోనే మాట్లాడుతున్నారు. సో మీకు కాల్స్ని మళ్ళీ ఈ సెల్ ప్రొవైడ్ చేయాలి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ టవర్. ఈ ఏరియాలో ఈ టవర్ ఉంది, ఈ ఏరియాలో ఈ టవర్ ఉంటుంది. సో మీరు ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళిపోతే, ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి, సో మీ ఈ సెల్లో ఉన్నంత వరకు ఈ టవర్ చూసుకుంటుంది మీకు కాల్స్ అన్నీ. సో మీరు ఎప్పుడైతే ఈ సెల్ నుంచి ఈ సెల్కి వెళ్ళిపోతారో అప్పుడు ఈ టవర్ చూసుకోవాలి మీ కాల్స్ని. సో ఇలా హ్యాండ్ ఓవర్ అనేది అవుతుంది ఒక టవర్ నుంచి ఇంకో టవర్కి. సో అవి కనెక్ట్ అయి ఉంటాయి. సో అది చెప్తున్నారు. డెక్ట్ యాంటెనా క్యాన్ బి equipped with optical spatial diversity to deal with multi-part fading. Optional spatial diversity. సో ఆ స్పేషియల్ డైవర్సిటీ అని వస్తుంది అక్కడ డిస్టెన్స్ బట్టి. సో నెక్స్ట్ లాస్ట్లో వస్తుంది టు డీల్ విత్ మల్టీపార్ట్ ఫేడింగ్. సో మల్టిపుల్ డైరెక్షన్స్లో పంపిస్తే మల్టీపార్ట్ ఫేడింగ్ వస్తుంది. సో దాన్ని అవాయిడ్ చేసేందుకు అని నెక్స్ట్లో వస్తుందా మీకు. నెక్స్ట్ కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. సో ఇంతవరకు ఏం చూసాం మనము? ఎఫ్డిఎంఏ, టీడీఎంఏ. ఒక దాంట్లో ఫ్రీక్వెన్సీ డివైడ్ అయింది, అక్కడ టైం డివైడ్ అయింది, ఇక్కడ వచ్చి కోడ్ డివైడ్ అవుతుందా. సో ఇన్ సిడిఎంఏ ద సేమ్ బ్యాండ్విడ్త్ ఈస్ ఆక్యుపైడ్ బై ఆల్ ద యూజర్స్. హవెవర్ దే ఆర్ ఆల్ అసైన్డ్ సెపరేట్ కోడ్స్ విచ్ డిఫరెన్షియేట్స్ దమ్ ఫ్రమ్ ఈచ్ అదర్ హ్యాస్ షోన్ ఇన్ బిలో ఫిగర్. సో ఇక్కడ ఉంది చూడండి మా. సో ఈ 3 డయాగ్రామ్స్ వెరీ ఇంపార్టెంట్ మా మీకు. ఒక్కో డయాగ్రామ్లో ఒక్కో లాగా ఉంది మీకు. సో అది ఎలానో, సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో ఫ్రీక్వెన్సీ యాజ్ యూజువల్, వై యాక్సిస్లో టైం, జెడ్ యాక్సిస్లో కోడ్. సో ప్రతి యూజర్కి ఫ్రీక్వెన్సీ అనేది ఇంతే ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది చూడండి. ఫ్రీక్వెన్సీ సేమ్ ఫర్ ఆల్ ద యూజర్స్. ప్రతి ఛానల్లో ఫ్రీక్వెన్సీ సేమ్, టైం కానీ సేమ్గా ఉంది. మనకి ఏదైతే మారుతా ఉందంటే ఇక్కడ కోడ్ ఒక్కో ఛానల్లో ఒక్కొక్క కోడింగ్ ఉంది. సో ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క కోడింగ్.
టైమ్ ఫ్రీక్వెన్సీ సేమ్ అయినా ఇక్కడ కోడింగ్ అనేది మారుతుంది, విచ్ డిఫరెన్షియేట్స్ దెమ్ ఫ్రమ్ ఈచ్ అదర్. సిడిఎం యూటిలైజ్ ఏ స్ప్రెడ్ స్పెక్ట్రమ్ టెక్నిక్. ఇది మా ఇంపార్టెంట్. సో స్ప్రెడ్ స్పెక్ట్రమ్ టెక్నిక్స్ అని ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, డైరెక్ట్ సీక్వెన్స్ స్ప్రెడ్ స్పెక్ట్రమ్ అని ఇంకా కొన్ని డిస్కస్ చేసాం కదా అప్పుడే ప్రీవియస్ క్లాస్లో, స్ప్రెడ్ స్పెక్ట్రమ్ టెక్నిక్స్ అని. సో ఆ టెక్నిక్స్ని యూజ్ చేస్తుంది, స్ప్రెడ్ స్పెక్ట్రమ్ టెక్నిక్స్ని. సో ఇన్ విచ్ ఏ స్ప్రెడింగ్ సిగ్నల్ ఈస్ యూస్ టు, ఇంకా ఫ్రీక్వెన్సీ హాపింగ్, టైమ్ హాపింగ్ అది కానీ యూస్ చేస్తాం, ఇంకా హైబ్రిడ్ స్ప్రెడ్ స్పెక్ట్రమ్ అది కానీ స్టడీ చేసాం. సో ఆ టెక్నిక్స్ని యూస్ చేస్తుంది ఇది. ఇన్ విచ్ ఏ స్ప్రెడింగ్ సిగ్నల్ ఈస్ యూస్ టు స్ప్రెడ్ ద నారో బ్యాండ్ మెసేజ్ సిగ్నల్. సో అక్కడ ఏం చేస్తున్నాం మనము స్ప్రెడ్ స్పెక్ట్రమ్ టెక్నిక్లో, కోడ్ టైమ్ హాపింగ్ మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ యూస్ చేసో, కోడ్ వచ్చి డైరెక్ట్ సీక్వెన్స్ స్ప్రెడ్ స్పెక్ట్రమ్లో, అండ్ ఫ్రీక్వెన్సీ హోపింగ్ స్ప్రెడ్ స్పెక్ట్రమ్లో ఫ్రీక్వెన్సీ మార్చాము, అండ్ టైమ్ హోపింగ్లో టైం అనేది హోప్ అయింది. సో టైం అనేది చేంజ్ అవుతా వచ్చింది. ఈజ్ యూస్ టు స్ప్రెడ్ ద నారో బ్యాండ్ మెసేజ్ సిగ్నల్. మన మెసేజ్ సిగ్నల్ ఏమో ఇంత ఫ్రీక్వెన్సీసే ఉంటాయి, తక్కువ ఫ్రీక్వెన్సీ రేంజ్లోనే ఉంటుంది మనం మాట్లాడే వాయిస్, ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు అని ఉంటుంది. సో అది నారో బ్యాండ్ సిగ్నల్ అంటాం, తక్కువ ఫ్రీక్వెన్సీ రేంజ్లో. తన ఫ్రీక్వెన్సీ రేంజ్ని మనం మార్చాం అక్కడ, బ్యాండ్ని. సో అది ఎలా యూస్ చేసామంటే స్ప్రెడ్ స్పెక్ట్రమ్. సో ఇది కోడ్ అనేది ఇక్కడ స్ప్రెడ్ స్పెక్ట్రమ్ టెక్నిక్ యూస్ చేసి అన్ని యూజర్స్కి సేమ్ ఫ్రీక్వెన్సీ సేమ్ టైం అయినప్పటికీ కోడ్ మారిపోతుంది కాబట్టి వీళ్ళ సిగ్నల్స్ వేరే వాళ్ళ సిగ్నల్స్తో క్లాష్ అవ్వదు ఇక్కడ. సో అది ఇక్కడ. సో సిడిఎంఏ ఎఫ్టిడి. సో సిడిఎంఏ ప్లస్ ఎఫ్టిడి ఇన్ IS 95 interim standard 95. So IS 95 was first ever CDMA based digital cellular technology. సో సిడిఎంఏ ఫస్ట్ యూజ్ చేసిన సెల్యులార్ టెక్నాలజీ వచ్చి ఇది. సో ఇక్కడ ఎలాగైతే జిఎస్ఎం అలా వచ్చాయో మనకి ఏఎంపిఎస్, ఇక్కడ IS 95 యూజ్ చేసింది ఫస్ట్ ఈ టెక్నిక్. ఇన్ దిస్ స్టాండర్డ్ ద ఫ్రీక్వెన్సీ రేంజ్ ఈజ్ 869 to 894 మెగాహర్ట్జ్ ఫర్ రిసీవర్ అండ్ 824 to 849 మెగాహర్ట్జ్ ఫర్ ట్రాన్స్మిటర్. సో ట్రాన్స్మిటర్ రిసీవర్కి ఫ్రీక్వెన్సీ రేంజ్ ఇచ్చేశారు. ఇన్ సచ్ సిస్టమ్స్ దెర్ ఆర్ ఏ టోటల్ ఆఫ్ 20 ఛానల్స్. సో ఈ సిస్టమ్స్లో 20 ఛానల్స్ ఉంటాయి, 798 యూజర్స్ పర్ ఛానల్. ఫర్ ఈచ్ ఛానల్ ద బిట్ రేట్ ఈస్ 1.2288 మెగాబిట్స్ పర్ సెకండ్. సో 20 ఛానల్స్ ఉంటాయి, వాటి యూజర్స్ ఎంతమంది, బిట్ రేట్ ఎంత అని చెప్పారు ఈ టెక్నాలజీలో. సో నెక్స్ట్ CDMA and self interference problem. In CDMA, self interference problem arises from the presence of delayed replicas of signal due to multipart. The delays cause the spread spectrum sequences of different users to lose their orthogonality, as by design they are orthogonal only had zero phase shift offset. So delay వల్ల, సో మల్టిపుల్ పార్ట్స్లో సిగ్నల్స్ పంపిస్తామన్నాం. సో కొన్ని సిగ్నల్స్ డిలే అయిపోయి వాటి రిప్లికాస్ అంటే సేమ్ జిరాక్స్ కాపీ లాగా, వాటి సేమ్ సిగ్నల్స్తో మళ్ళీ అవి ఓవర్లాప్ అయ్యి సిగ్నల్ అనేది లాస్ అయిపోతుంది అంటున్నారు ఇక్కడ, ఎప్పుడైతే ఇంటర్ఫేర్ అయిపోతుందో వాటి రిప్లికాస్తో. సో ఆర్థోగోనాలిటీ అనేది లాస్ అవుతుంది. అవి ఆర్థోగోనల్గా ఎప్పుడు ఉంటాయి అంటే ఓన్లీ అట్ జీరో ఫేస్ ఆఫ్సెట్. సో వాటికి మధ్య ఫేస్ డిఫరెన్స్ 0 ఉన్నప్పుడే ఆర్థోగోనల్గా ఉంటాయి. సో ఎప్పుడైతే ఫేస్ అనేది మారిపోతుందో అవి క్లాష్ అవుతాయి ఒకదానితో ఇంకోటి. ఆర్థోగోనల్ అంటే పర్పెండిక్యులర్గా అని వస్తుంది, కానీ ఇక్కడ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వకుండా ఉండడం ఆర్థోగోనల్ అంటే. ఒక సిగ్నల్ వేరే సిగ్నల్తో ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉండడం. కానీ ఎప్పుడైతే ఫేస్ అనేది మారిపోతుందో అక్కడ ఇంటర్ఫియరెన్స్ అయిపోతుంది. ఆ ఫేస్ ఎందుకు మారుతుందంటే డిలే వల్ల. సో the users in the network. Hence, in despreading a given user's waveform, non-zero contributions to the user's signal arise from transmission of other users in the network. This is distinct from both FDMA and TDMA. So దీనివల్ల డీస్ప్రెడింగ్ చేసాం కదా, స్పెక్ట్రమ్ టెక్నిక్స్లో స్ప్రెడ్డింగ్ చేస్తాం మెసేజ్ సిగ్నల్ని. నెక్స్ట్ దాన్ని మనము డిమాడ్యులేషన్ చేసేటప్పుడు డీస్ప్రెడింగ్ చేస్తాం. సో డీస్ప్రెడింగ్ చేసేటప్పుడు వేరే వాళ్ళ సిగ్నల్స్ కానీ వచ్చేస్తాయి, ఇంటర్ఫియర్ అవుతాయి, దానివల్ల ప్రాబ్లం అవుతుంది అంటున్నారు ఈ టెక్నిక్లో. సో అది ఒక డ్రాబ్యాక్ ఈ టెక్నిక్లో.
And next, the near far problem is a serious one in CDMA. This problem carries from the fact that the signals closer to the receiver of received smaller attenuation than all signals located farther away. Therefore, the strong signal from the nearby transmitter is masked. The weak signal from the remote transmitter combined with imperfect automatically both cause which leads to substantial interference rate and fast power control appears essentially to ensure రిలయబుల్ ఆపరేషన్ ఆఫ్ మల్టిపుల్ యూజర్స్. సో ఇక్కడ ఏమంటున్నారంటే నియర్ ఫార్ ప్రాబ్లం ఇక్కడ కానీ ఉంటుంది. సో దగ్గరగా మనమేమో మాట్లాడతాం, మనం మాట్లాడే వాళ్ళేమో దూరంగా ఉంటారు, వేరే వాళ్ళేమో దగ్గరగా ఉంటారు. సో అప్పుడు వాళ్ళ సిగ్నల్స్ అనేది తక్కువగా అటెన్యుయేట్ అవుతుంది, అంటే తక్కువగా లాస్ అవ్వడం సిగ్నల్స్. రేడియో ప్రాపగేషన్లో ఆల్రెడీ చూసారు మీరు అటెన్యుయేషన్ అంటే ఆ స్ట్రెంగ్త్ తగ్గిపోవడం. సో దగ్గరగా వచ్చిన సిగ్నల్ స్ట్రెంగ్త్ తక్కువగా తగ్గుతుంది, దూరంగా వచ్చే సిగ్నల్స్ చాలా తగ్గిపోతుంది. సో ఆ ఒక్క ప్రాబ్లం ఉంది అంటున్నారు ఈ సిడిఎంఏలో, ప్లస్ ఆర్థోగోనాలిటీ ప్రాబ్లం. సో సిడిఎంఏ టెక్నిక్లో మనకు ఇవి రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్లీ వచ్చి స్పేస్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ టెక్నిక్. సో ఎస్డిఎంఏ యూటిలైజెస్ ద స్పేషియల్ సెపరేషన్ ఆఫ్ ద users in order to optimize the use of frequency spectrum. Is when the same frequency is used in different cells in a cellular wireless network, and the radiated power of each signal is controlled by space division multiple access. Serves different users by using spot beam antenna. సో ఇక్కడ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది మా ఇది. సో ఒకే ఫ్రీక్వెన్సీ యూస్ చేస్తారు కదా సిగ్నల్ ట్రాన్స్ఫర్ చేసేందుకు. సో అది వాళ్ళ మధ్య డిస్టెన్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటుంది. సో ఆ డిస్టెన్స్ ఎక్కువగా అయితే మనకి ఏమవుతుంది, ఇంటర్ఫరెన్స్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది ఇక్కడ. సో ఒకే సెల్లో యూస్ చేసే ఫ్రీక్వెన్సీ ఇంకో సెల్లో కానీ యూస్ చేస్తాం కాబట్టి ఆ సెల్స్కి మధ్యలో డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉండేలాగా ఈ టెక్నిక్ చూసుకుంటుంది. సో అది స్పాట్ బీమ్ యాంటెనాస్ని యూస్ చేస్తుంది. మేబీ సర్వ్డ్ బై సేమ్ ఫ్రీక్వెన్సీ డిఫరెంట్, హౌఎవర్ లిమిటెడ్ కో ఛానల్ ఇంటర్ఫరెన్స్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ ది సఫిషియంట్ separator. This limits the number of cells a region can be divided into and hence the limits of frequency reduce factor. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది మ్యాటర్ చేస్తుంది కాబట్టి ఎన్ని సెల్స్ ఉంటాయి ఒక పర్టికులర్ ఏరియాలో, సో అది లిమిట్గా అయిపోతుంది. సో ప్లస్ ఫ్రీక్వెన్సీ రియూస్ ఫ్యాక్టర్ కానీ లిమిటెడ్గా ఉంటుంది అంటున్నారు. సో ఏ మోర్ అడ్వాన్స్డ్ అప్రోచ్ క్యాన్ ఫర్దర్ ఇంక్రీజ్ ద కెపాసిటీ ఆఫ్ ద నెట్వర్క్. దిస్ టెక్నిక్ వుడ్ ఎనేబుల్ ఫ్రీక్వెన్సీ రియూస్ విత్ ఇన్ ద సెల్. Therefore it becomes imperative to use other multiple access technique విత్ కన్జంక్షన్ విత్ ఎస్డిఎంఏ. సో ఇక్కడ మనం ఫైనల్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే సిడిఎంఏ, టీడిఎంఏ, ఎఫ్డిఎంఏ ఉన్నాయి కదా టెక్నిక్స్, ఆ టెక్నిక్స్ని ఈ ఎస్డిఎంఏ టెక్నిక్స్తో కనుక మనం యూస్ చేస్తే మనకు బెటర్గా ఉంటుంది సిగ్నల్స్ క్లారిటీ అండ్ వాటిని పంపించడంలో అంటున్నారు. సో అది